అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ హెడ్సెట్కి సంబంధించి షీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలా చూసుకోవాలి ఏమనే దానికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే దానికి సంబంధించి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. కాలేజ్ వైజ్ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఎంతమందికి వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్ట్ ఎలా చేయాలి అనే దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పడం జరిగింది. ఆ వివరాలకు సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు. ఇంకా నెక్స్ట్ కొద్దిమందికి సీట్ రాలేదు, సెకండ్ పేజ్ ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నారు. డేట్ వచ్చిన తర్వాత నేను చెప్పడం అనేది జరుగుతుంది. కొద్దిమంది సీట్ వచ్చినప్పటికీ ఆ సీట్ నచ్చలేదు, వాళ్ళు ఏం చేయాలి, అదేవిధంగా ఫీజు ఎంత కట్టాలి, కాలేజ్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలనేది అడుగుతున్నారు. ఆ వివరాలను కూడా చెప్తాను. అంతకంటే ముందు తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మనకు సెల్ఫ్ రిపోర్ట్ అనేది 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు అన్నాడు. కాలేజ్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలనేది మనకు చెప్పలేదు. కాబట్టి మీరు 13వ తేదీలోపే మీరు కాలేజీలో రిపోర్ట్ చేయండి. మీ ఒరిజినల్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. ఇంకా ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే 10th, ఇంటర్, డిగ్రీ, టీసీ, క్యాస్ట్, ఇన్కము, ఒక 4 ఫోటోలు, ఆధార్ జిరాక్స్, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. 13వ తేదీలోపు మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి. సెల్ఫ్ రిపోర్ట్ చేయకుంటే మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఇంకా కొద్దిమందికి సీట్ వచ్చింది, సీట్ వచ్చినప్పటికీ ఆ కాలేజ్ నచ్చలేదు అంటున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయొద్దు. ఒకవేళ ఎవరైనా సెల్ఫ్ రిపోర్ట్ చేసినట్లయితే కాలేజీలో రిపోర్ట్ చేయొద్దు, కాలేజ్ దగ్గరికి వెళ్ళొద్దు. ఆటోమేటిక్గా వాళ్ళు మా కాలేజీలో ఈ స్టూడెంట్స్కి సీట్ వచ్చినప్పటికీ మాకు కాలేజ్ రిపోర్ట్ చేయలేదని వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కు మీ పేర్లన్నీ పంపిస్తారు. ఆ లిస్ట్లో మీ పేరు అనేది పెట్టరు. కాబట్టి మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సెల్ఫ్ రిపోర్ట్ చేసినప్పటికీ ప్రాబ్లం లేదు, కాలేజీలో రిపోర్ట్ చేయొద్దు. ఒకవేళ కాలేజీలో రిపోర్ట్ చేస్తే కన్నా మీకు అదే కాలేజ్ అలాట్ అవుతుంది. సెకండ్ ఫేజ్కి వెళ్ళి కాలేజ్ చేంజ్ చేసుకోవడానికి వీలు కాదు. కాబట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేయొద్దు. ఒకవేళ చేసినప్పటికీ కాలేజీలో రిపోర్ట్ చేయొద్దు. సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి, వేరే కాలేజ్ మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు. ఇంకా ఫీజు ఎంత కట్టాలి అని అడుగుతున్నారు. మీకు అక్కడ ఫీజు ఇచ్చింటాడు 0 అని, ఒకసారి మీరు బాగా చూడండి. అక్కడ స్టార్టింగ్లోనే 0 అని ఉన్నవాళ్ళు అట్ ద అడ్మిషన్ టైం ఫీ పేమెంట్ 0 అని వచ్చిన వాళ్ళు ఏ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. మీరు క్యాస్ట్ ఇన్కమ్ అనేది పెట్టింటారు, అక్కడ చూపించింటారు కాబట్టి ఆన్లైన్లో స్కాన్ చేసి పెట్టింటారు కాబట్టి మీరు ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కొద్దిమందికి 9,000 కానీ 16,000 కానీ అట్లా వచ్చి ఉంటుంది. వాళ్ళు ఫీ పేమెంట్ అనేది మీరు కాలేజీలో చేయాల్సి ఉంటుంది. ఈ 13వ తేదీలోపే ఫీ పేమెంట్ చేయాలా అంటే మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫీ పేమెంట్ చేయండి. ఒకవేళ చేయడానికి అమౌంట్ లేకపోతే ఒక 4 రోజులకు వారానికి ఇస్తామని చెప్పండి. మీ సీట్ ఏం క్యాన్సిల్ చేయరు. దాని విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలేజీలలో సీట్లు ఎక్కువ ఫిల్ కావడం లేదు. స్టూడెంట్స్ వస్తే చాలు అనే కింద ఉన్నారు. కాబట్టి మేము 2 రోజులు ఆగిన తర్వాత కడతామని చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒక వారం 10 రోజుల తర్వాత కట్టండి. కాబట్టి కాలేజ్ రిపోర్ట్ డేటు 13వ తేదీలోపు ఇవ్వండి. ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. మనకు డేట్ అనేది తెలియదు. ఇంకా వారం 10 రోజులలో రావచ్చు. కాబట్టి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. దానికి సంబంధించిన డేట్ వస్తే కానీ అప్డేట్ చేస్తాను. వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మార్చుకోవచ్చు. ఇంకా ఫస్ట్ ఫేజ్లో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టింటారు. సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఇంకా ఫస్ట్ ఫేజ్లో డేట్లు చూసుకోకుండా కొద్దిమంది మిస్ అయింటారు. అలాంటి వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు మీకు సీట్ రావడం అనేది జరుగుతుంది. చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా సీట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా సీట్ వస్తుంది. సీట్లు అన్నీ కూడా మిగిలిపోతున్నాయి. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. సీట్ నచ్చని వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ మీకు కావాలనుకున్న కాలేజ్ పేరు వెబ్ ఆప్షన్స్లో పెట్టండి. ఆ తర్వాత వేరే కాలేజీలు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి పెట్టండి. ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది. అది ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన వివరాలు. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఏ ఊర్లో వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా వీటికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటే కన్నా తప్పకుండా వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.